వ్యవసాయం పండించడం చాలా కష్టం, బట్ అన్నీ చూసి నేర్చుకున్నాను. వాళ్ళు పొలం దున్నడము, దానికి చాలా 7 ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్లవింగ్, తర్వాత వచ్చేసరికి సోయింగ్, తర్వాత యాడింగ్ న్యూట్రిషన్స్, తర్వాత ఇరిగేషన్, ప్రొటెక్టింగ్ ప్లాంట్స్, స్టోరేజ్ ఇలాంటివి జరుగుతాయి. ఏం చూసామా పొలంలో? ఏం చూసావు? ఇక్కడ పని చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ రైతులు నాట్లు వేస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ మనకు కూడా దాని ద్వారానే ఫుడ్ వస్తుంది, లైక్ రైస్. హలో అండి, నా పేరు తెరిసా. వీఆర్ ఫ్రమ్ తెరిసా ఎడ్యుకేషనల్ అకాడమీ ఇందుపల్లి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ప్రిన్సిపల్ ఇన్ దట్ స్కూల్. యాక్చువల్గా ఈ రోజుల్లో పిల్లలకి ఈవెన్ దో ఇది రూరల్ ఏరియా అయినా కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలందరూ పేరెంట్స్ అగ్రికల్చర్ ఫార్మర్స్ అయినా కూడాను ఇక్కడున్న పిల్లల్లో చాలామంది పొలాలకు వెళ్ళిన పిల్లలే లేరు. further going on agriculture is very important. Further going on కాదు, పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో ఎప్పుడు అగ్రికల్చర్ ప్లేస్ అ కీ రోల్ అండ్ వైటల్ రోల్. సో ఐ వాంట్ టు టీచ్ కిడ్స్ వాట్ ఆర్ అగ్రికల్చర్ ఫీల్డ్స్. అసలు అందులోకి వెళ్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ఆ కష్టం ఎలా ఉంటుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు సగం అన్నం తినేసి సగం అన్నం పడేస్తారు. ఇప్పుడు కొంతమంది పిల్లలు లోపలికి వెళ్ళినప్పుడు అందులో కాలు తీసి కాలేయడానికే చాలా ఇబ్బంది పడ్డారు. అందులో వర్క్ చేయడం ఇంకెంత కష్టం. అట్లీస్ట్ ఎంతో కొంత వాళ్ళకి ఆ అవేర్నెస్ వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇప్పుడు ఇందాక మేము పొలం దగ్గర గట్ల మీద నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక పాప అంటుంది, మేడం ఇట్స్ సో టఫ్ టు వర్క్ హియర్ మ్యామ్ అంది. అంటే చాలా కష్టం మేడం ఇక్కడ పని చేయడం, చదువు చాలా ఈజీ మేడం అని అంది. ఆ స్టేట్మెంట్ ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ మీ. వాళ్ళకి ఈ రోజుల్లో పిల్లలకి చదువే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కంపారిజన్తో వాళ్ళు దే కేమ్ టు నో దట్ ఈజ్ మోర్ ఈజీ దాన్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్. సో అంత కష్టపడి మన ఫార్మర్స్ పని చేస్తుంటే మన ప్లేట్లోకి అన్నం వస్తుంది. వీ షుడ్ రెస్పెక్ట్ ఫార్మర్స్ అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఫుడ్. అండ్ అదే కాక అసలు వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ అగ్రికల్చర్. ఊరికే మనం పంట వస్తుంది అన్నం తింటున్నాము అనే పిల్లలకి తెలుసు, అసలు ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అన్నది తెలియదు. సో నవ్ ఆల్ దీస్ కిడ్స్ నో హౌ మెనీ స్టెప్స్ ఆర్ ఇన్ ద అగ్రికల్చర్. అసలు ఎలా చేస్తారు, వాట్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, వాట్ ఇస్ ద ఎండింగ్ పాయింట్, దే ఆల్ నో. ఇవన్నీ టీచ్ చేసే ఇప్పుడు మీరు అనొచ్చు మేము క్లాస్ రూమ్స్లో అయినా ఇవి నేర్పించవచ్చు కదా అనొచ్చు. బట్ అగెయిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది చాలా పిల్లల బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోతుంది మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే. దట్ ఈస్ ద వన్ రీజన్ వీ ఆప్టెడ్. అగైన్ ఇంతమంది పిల్లల్ని ఒక ఫీల్డ్లోకి తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకెళ్ళడం అనేది బిగ్ టాస్క్. బట్ మేము ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాము అంటే ఐ వాంట్ టు కిడ్స్ కూడా ఫార్మింగ్కి దగ్గరగా ఉండాలి. దే షుడ్ నో వెదర్ దే వాంట్ టు బికమ్, రేపొద్దున వాళ్ళు డాక్టర్స్ అవుతారా, ఇంజనీర్స్ అవుతారా, ఫార్మర్స్ అవుతారా, దేర్ డెసిషన్. బట్ ఎవ్రీబడి నో హౌ మచ్ టఫ్ the farming is, how much great the farmers are. That is my main motto andi. Hi, I am Moksha, studying 3rd standard from Teresa Academy Indupalli. First of all, I am very much happy to hear. మేము విలేజెస్లో పెరుగుతున్నా కానీ ఎప్పుడు పొలాల వైపు వెళ్ళలేదు. దిస్ డే ఇస్ వెరీ వెరీ మెమరబుల్. ఇలా మేము ఫ్రెండ్స్తో కలిసి ఫీల్డ్ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ టు అవర్ స్కూల్ మేనేజ్మెంట్. అంటే ఏం చూసావమ్మా పొలంలో? ఏం చూసావు ఫీల్డ్లో? అంటే నాట్లు వేసి నేర్చుకున్నావు, చూసావా? చెప్పు. ఎస్ ఐ సీ. వినిషా
I'm back. Back, Mansi, Hitesh, ma'am. Come,